ఆడ కూడా ఆయన అంటేనాడు ఎస్ఐ మీరు అని కాదు మీరు వచ్చి ఇష్యూ సాల్వ్ చేయాలి కానీ ఎవరు తీసుకుంటారు సార్? నేను సింగిల్ పేమెంట్ తీసుకోవడానికి నేను ఇంతసేపు వచ్చి ఇక్కడ ఫైట్ చేయలేదు. సింగిల్ పేమెంట్ మరీ వాడు అనంటే ఈ రోజు ఒక్క రోజు అని బిజినెస్ చేయట్లేదు. కొన్ని ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. మీరు మా టైం మిస్ అయింది, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఏడికి ఆయన రాడు మా ఇష్యూ క్లియర్ అయ్యే వరకు. సార్ ఇవన్నీ ఇక్కడ ఉండి సాల్వ్ చేయండి సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఫ్యానేసి కూర్చోబెట్టి మమ్మల్ని బయట కూర్చోబెట్టి మేము ఏం చేయాలి చెప్తున్నాం అని లేడీస్ తీసుకెళ్ళేసిండు. ఆయన ఏం పోస్ట్ చేస్తున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు పిఎస్ లో. ఏపీఎస్ అంత ఇట్లానే ఉంటుందా? పొద్దున 6 గంటలకు పోయినా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఒక ఫుడ్ ఫెసిలిటీ లేదు, బోర్డు లేదు, ఒక రిప్లై లేదు. ఉమామహేశ్వరం అంటే అది ఫ్రాడ్ అని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు 10-20 మంది అంటే రాంగ్ అయి ఉండొచ్చు అని అసలు అది మేము కూడా యాక్సెప్టబుల్. తప్పు జరుగుతుంది. 200 మంది టికెట్లు ఎట్లా ఇస్తాడు ఆయన? బోర్డు లేదు. ఇది వాంటెడ్లీ కావాలని చేసిన స్కామ్ ఇదంతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు, మళ్ళీ 1400 ఒకరికి, 1500 ఒకరికి, 1300 ఒకటి, అట్లనే ఉంటుందా కాస్ట్? ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందా? అందరికి ఒకటే కాస్ట్ ఉంటుంది కదా ఏడన్నా కూడా. ఏంటంటే మా ప్లేస్ ఫోన్ చేసి మేమేం చేస్తాము, మాట్లాడుకొని పోండి అని అంటాడు. వచ్చింది ఎందుకైనా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినాం టూరిస్ట్ కానీ. ఇప్పుడు మేమన్నా ఇప్పుడు మనీ మ్యాటర్ కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఇంకా వేరే టూరిస్టులు వస్తారు. నాన్ లోకల్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు చాలా మంది టూరిస్ట్. అందరికి ఇలా నుంచి ఏం చేయలే బోటు ఎక్కలేదా? ఎందుకు? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.